వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ కోయిలలు కాస్త ముందే ఎందుకు కూస్తున్నాయి, ఎందుకు తత్తరపడుతున్నాయి, ఎందుకు కలవరపడుతున్నాయి, ఎందుకు తొందరపడుతున్నాయి? అవును, గులాబీ కోయిలలంటే బీఆర్ఎస్ నేతలు, గులాబీ పార్టీ నేతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, తలిపేస్తామంటూ రంకెలు వేస్తున్నారు. అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? గులాబీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారు? ఒక్కరు కాదు, రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి దాకా అందరూ వచ్చేది తమ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయంటూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ కోయిలలు ముందే కూస్తున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఏర్పడిందో లేదో అలా బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్లు మొదలయ్యాయి. కేటీఆర్, హరీష్ రావు, కవిత, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి ఇలా ఎంతమంది పేర్లు చెప్పినా అందరిది ఒకటే పాట. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ప్రభుత్వం ఇక మనుగడలో ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి, ఇక వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనంటూ వీరంతా ఏ సమావేశంలోనైనా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి అసలు కేసీఆర్ ప్రభుత్వం చాలా త్వరలో, 1 సంవత్సరం లోపలే మళ్ళీ తెలంగాణలో ఏర్పడుతుందని ఆయన అనేక సభల్లో డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల మనసులో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంత తొందరగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? సాక్షాత్తు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత, ఆయన స్వయంగా 100 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇద్దాం, ఆ తర్వాతే ప్రజా పోరాటాలు చేద్దామని ప్రకటించారు. కానీ కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఎవరి పేరు చెప్పినా వీరికి ఆగేలా లేదు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చుతాం అనే విషయం మాట్లాడాల్సిన అవసరం లేకున్నా బీఆర్ఎస్ నేతలు అదే పనిగా ప్రభుత్వాన్ని కూలుస్తాం అని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా బీఆర్ఎస్ నేతలకు అని బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన ఉందా? అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యే ఆలోచన ఏ కాంగ్రెస్ శాసనసభ్యుడికి లేదు. అయినా ఇలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు, ఖచ్చితంగా పూర్తికాలం పరిపాలన కొనసాగిస్తామంటూ వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రజల్లోనూ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనను తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మధు యాష్కి గౌడ్ అయితే కేటీఆర్కు పిచ్చి పట్టిందని ప్రకటించారు. మధు యాష్కి గౌడ్ ఒకరే కాదు, ఎవరైనా కాంగ్రెస్ నేతలు కేటీఆర్ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆయనే చాలా తీవ్రస్థాయిలో అనేక సార్లు ప్రభుత్వం ఉండదు చెప్తున్నారు. ఇది కాంగ్రెస్కు కాస్త చీకాకు పెట్టిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఎంత మాత్రం లేదన్న విషయం బీఆర్ఎస్కు కూడా తెలుసు. బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పట్లో కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి లేదని అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలు కానీ చాలా క్లారిటీ ఉంది. అయినా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడగొడతామని మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటి? తన సొంత ఇంటి ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకైనా? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఇదే విధమైన వాదన కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్లో చాలామంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని, ఇతర నేతలను కలుస్తున్నారు. ఈ టైంలో ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు వచ్చిన టైంలో ఎమ్మెల్యేలు జారిపోతే పరిస్థితి ఏంటన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ను కూల్చేస్తాం, పడేస్తామంటూ మాట్లాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.